గురుగారు మీకు కనపడే ఈ మినీ రైస్ మీతో ప్యూర్ బ్రౌన్ రైస్ తీయచ్చు అంటే పాలిష్డ్ రైస్ తీయచ్చు, అరికెలు రాగులు అంటే వాటిని కూడా తొక్క తీసుకుని ఆడుకోవచ్చు. వాడేటప్పుడు దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీని రేట్ ఎంత ఉంటుంది, ఎవరెవరు దీన్ని వాడుకోవచ్చు అన్న విషయాలు పూర్తిగా చూద్దాం గురుగారు ఈ వీడియోలో. మనం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న జాయ్ అగ్రోటెక్ వచ్చాం. ఫస్ట్ టైం మనం ఇందులో ఉన్న మిషన్స్ అన్నిటికి వెళ్ళి వీడియో కూడా చేసాం. దీని పేరు రబ్బర్ షెల్లర్. వీళ్ళు ఏమంటారంటే మినీ రైస్ మిల్ లోనే ఇది ఒక సంచలనం అంటున్నారు. ధాన్యం అన్నప్పుడు బ్లోయర్ ద్వారా ఓకలా బయటకు వచ్చేద్ది. ఓక పోగా మిగిలిన తౌడంతా లెఫ్ట్ సైడ్ క్లాత్ లోకి వచ్చేద్ది. మిషన్ పైపాట్ లోని మెయిన్ మనకి రబ్బర్ షెల్లర్ ఉంటుంది. రబ్బర్ల ద్వారా పైన తొక్క మాత్రమే తీస్తుంది. బ్రౌన్ రైస్ ఎంత వరకు కావాలి అన్నది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన ముందే ధాన్యం తెచ్చి బ్రౌన్ రైస్ తీసారు. ప్యూర్ బ్రౌన్ రైస్ కోసం అయితే ఒక్కసారి ధాన్యం అందులో వేసి మళ్ళీ దాన్నే రెండోసారి కూడా వేస్తే అప్పుడు మనకు ప్యూర్ గా వస్తాయి. ప్రస్తుతం బియ్యాన్ని ఒకసారి ఆడేసి మళ్ళీ దాన్నే రెండోసారి వేసాం. ఇప్పుడు మనం ప్రస్తుతం మనకైతే ప్యూర్ బ్రౌన్ రైస్ అలా వచ్చింది. కేవలం బ్రౌన్ రైస్ తినే వరకు కూడా ఈ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గురుగారు ఇప్పుడు పాలిష్ చేసిన బియ్యం ఎలా వస్తున్నాయి చూద్దాం. బియ్యం అయితే చాలా బాగా వస్తున్నాయి. పాలిష్ బియ్యం కోసం అయితే పైన ఉన్న రబ్బర్ షెల్ పూర్తిగా ఆగిపోతుంది. బియ్యం పాలిష్ ఎంత వరకు కావాలి అనేది ఇక్కడ రెడ్ కలర్ లో కనబడుతుంది. ఈ చక్రాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకంతా రైట్ సైడ్ పడుతుంది, లెఫ్ట్ సైడ్ మాత్రం తౌడు వెళ్ళిపోద్ది. పాలిష్ ఇంకా ఎక్కువ పెంచారు, దాని వల్ల ఇంకా వైట్ గా వస్తుంది బియ్యం. గురుగారు ఇక్కడ పాలిష్ ఎంత బాగా పెంచితే మనకు కావాల్సిన పోషకాలని తౌడులోకి పోతాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే బయట 3 HP 4 HP మోటార్ తో అమ్ముతారు, కానీ మన దగ్గర దొరికేది హెవీ పీట్ క్వాలిటీతో 5 HP మోటార్ తో వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి గురుగారు, రాగులు ఆడిన తర్వాత ఆడక ముందు ఎలా ఉన్నాయని చాలా క్లియర్ గా కనబడుతుంది. మీకు తొక్కంతా పోయి ప్యూర్ గా కనబడుతున్నాయి. ఇప్పుడు అరికెలు కూడా ఎలా వస్తున్నాయి అన్నది చూద్దాం. తొక్క మొత్తం పోయి చాలా నీట్ గా పాలిష్ అయిపోయి తెల్లగా వచ్చినాయి. అరికెలు అన్నం తినే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిషన్ లెఫ్ట్ సైడ్ లో వచ్చిందంతా తౌడు అనమాట. గురుగారు ఈ రోజు మొత్తం మనం ఇక్కడ అన్ని ఒక లైన్ లో పెట్టారు, అన్ని చూద్దాం ఒకసారి. ముందుగా కనబడి ఈ బ్రౌన్ రైస్, తర్వాత సెమీ బ్రౌన్ రైస్ కొంచెం పాలిష్ తక్కువ పెట్టారు, తర్వాత పాలిష్ ఎక్కువ పెట్టిన వైట్ రైస్, తర్వాత ఏమో రాగులు, తర్వాత అరికెలు, ఇదేమో ఓక, ఇదేమో తౌడు. తౌడు కూడా చాలా బాగా వచ్చింది. గురుగారు ఈ రబ్బర్ షెల్లర్ మినీ రైస్ మిల్ ఎక్కువగా పోయేది ఏమన్నా ఉందంటే ఈ రబ్బర్లే. అయితే ఈ రబ్బర్ లో 35,000 కేజీల నుంచి 50,000 కేజీ మధ్యలో కంపల్సరీగా వస్తాయని గ్యారంటీ ఇస్తున్నారు. తర్వాత మాత్రమే అరిగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఆ రబ్బర్లు కూడా ఏళ్ళ దగ్గరే దొరుకుతాయి, అవి కూడా హోల్సేల్ రేట్లకి ఇస్తానని చెప్తున్నారు. ఈ మిషన్ కొనుక్కుంటే మనం ఎలా ఆపరేట్ చేయాలని మీరు ఏం కంగారు పడక్కర్లేదు. స్వయంగా వాళ్ళే మీ ఇంటికి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఏమైనా డౌట్లు ఉంటే మొత్తం క్లియర్ చేస్తారు. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఏం పోయినా అన్ని ఏళ్ళ దగ్గర దొరుకుతాయి, ఏం కంగారు పడక్కలా. గురుగారు దీని కాస్ట్ అయితే 79,000 చెప్తున్నారు. మన వీడియో చూపించి అడగండి, మీకు ఇంకా తగ్గిస్తారు. ఈ జాయ్ అగ్రోటెక్ మిషనరీస్ వాళ్ళకి ఈ ఫీల్డ్ లో 6 years అనుభవం ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఈ మిషన్ ఎక్కడికైనా డెలివరీ చేయగలరు, ఎక్కడికైనా వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. మిషన్ కొనుక్కోవాలన్నా ఇంకేమైనా డౌట్లు ఉన్న స్క్రీన్ మీద నెంబర్ ఎత్తాను, కాల్ చేసి అడగండి. బిజినెస్ పరంగా చేసే వాళ్ళు కూడా ఈ మిషన్ తీసుకోవచ్చు. ఇంకా రైతులకి, సేంద్రీయ బియ్యం తినే వాళ్ళకి, ఇంకా కేవలం బ్రౌన్ రైస్ మాత్రమే తినే వాళ్ళు కూడా ఈ మిషన్ చాలా బాగా పనిచేద్ది. గురుగారు ఈ వీడియోకి చాలా మంది కంపల్సరీ ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. ఉంటాను గురుగారు.